అందరికీ నమస్కారం. మనం విద్యార్థుల రాజకీయ పార్టీ తరపున జీవో నెంబర్ 46 రద్దు చేయమని, గ్రూప్ 1 ఎగ్జామ్స్ 1:100 రేషియోలో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని చెప్పి, అదేవిధంగా డిఎస్సి ఎగ్జామినేషన్స్ పోస్ట్పోన్ చేసి డిసెంబర్లో నిర్వహించాలని చెప్పి విద్యార్థుల రాజకీయ పార్టీ తరపున ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అదేవిధంగా అది కార్యాచరణలో ఉండడానికి మనం పోరాటం కొనసాగిస్తున్నాం. ఈ క్రమంలో నిన్న మనందరం చూడడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు తమ ప్రసంగంలో కొన్ని మాటలు మాట్లాడారు. వాటిని విద్యార్థుల రాజకీయ పార్టీ తరపున మేము పూర్తిగా ఖండిస్తున్నాం. చాలామంది అనుకోవచ్చు ఎందుకు ఖండిస్తున్నారు ఏంటి అని. ఆ విషయాల్లోకి వెళ్తే ఆయన మాట్లాడిన ముఖ్యంగా 3 విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి. గాంధీ ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేసిన మోతీలాల్ నాయక్ అనే వ్యక్తి అసలు ఎటువంటి పరీక్షలకి అప్లై చేయలేదని, తను ఆ విధంగా చేస్తే ఫేమస్ అవుతాడు అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న తన స్పీచ్లో చెప్పారు. తను రిపోర్ట్ కూడా తెప్పించుకున్నాను అని అన్నారు. ఇది పచ్చి అబద్ధం. ముఖ్యమంత్రి గారు అబద్ధం చెప్తున్నారా, లేక ఆయనకి ఇచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది అబద్ధమో వాళ్ళకే తెలియాలి. ఈ మాట నేను ఊరికే చెప్పట్లేదు. దీనికి సంబంధించిన క్లియర్గా మేము ఒకటి తీసుకొచ్చాం. మోతీలాల్ నాయక్ హాల్ టికెట్, అసలు అతను ఎగ్జామ్కి అప్లై చేయనప్పుడు హాల్ టికెట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఆయన మాట్లాడింది ఏంటి? ఆయన పార్టీలోనే ఉండి ఆయన పార్టీ తరఫున సపోర్ట్ చేసి ఇప్పుడు ఆయనకి ఏదో పోస్ట్ ఇవ్వలేదు అని చెప్పి పోరాటంలో కూర్చున్నాడు అని అన్నారు. అది అందరికీ తెలుసు. ఆయన బక్కా జక్సన్ అనే వ్యక్తిని పాయింట్ చేస్తూ ఈ మాటలు మాట్లాడారు. అదే నిజమైతే ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఆయన ఇంట్లో వెనకాల ఒక పెద్ద బ్యానర్ కూడా కట్టబడి ఉంది. దాంట్లో క్లియర్గా ఈ విద్యార్థుల రాజకీయ పార్టీ ఏదైతే జీవో నెంబర్ 46 కానీ, గ్రూప్స్ 1:100 రేషియోలో నిర్వహించాలని కానీ, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని కానీ, అలాగే డిఎస్సి ఎగ్జామినేషన్ పోస్ట్పోన్ చేయాలని కోరామో వాటి మీదే ఆయన కూడా పోరాటం సాగిస్తున్నారు. ఆయనకి పోస్ట్ ఇవ్వలేదు, ఆయన ఏదో పక్క నుండి గిచ్చాలి, ఆయనకి ఏదో పోస్ట్ రావాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు కామెంట్ చేశారు. అదే నిజమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఆయనకు వచ్చేది ఏముంది? మీరు ఎటువంటి పోస్టు ఇవ్వలేదు, ఆయన మీ దగ్గర నుంచి ఏ ప్రతినిధి వెళ్ళి ఆయనతోటి మాట్లాడలేదు అంటే ఇది కూడా అబద్ధం. మూడవది, ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకి 100 కోట్ల వరకు లాస్ వస్తుంది, అందుకే డిఎస్సి ఎగ్జామినేషన్ని పోస్ట్పోన్ చేయమంటున్నారు, మేము ఎప్పుడో దీని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు. సరే, 10 ఏళ్ల నుంచి డిఎస్సి అనే నోటిఫికేషన్ ఇవ్వలేదు, 2 ఏళ్ల క్రితం ఇచ్చారు, అంతకు ముందర గవర్నమెంట్ దాన్ని నిర్వహించలేదు, మీరు వచ్చి నిర్వహిస్తాం అనుకుంటున్నారు, మంచిదే. ఇప్పుడు నిర్వహించకుండా 2 నెలలు పోస్ట్పోన్ చేస్తే దీంట్లో విద్యార్థులకే లాభం కానీ మీకు వచ్చే లాభం ఎటువంటిది లేదు. ఒకవేళ మీరు ఇప్పుడు ఇమ్మీడియట్గా నిర్వహించి డిసెంబర్ లోపల మళ్ళీ ఇంకో డిఎస్సి తీసుకొస్తారా? తీసుకురారు. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ అనేది ప్రవేశపెడతామని అన్నారు. ఆ జాబ్ క్యాలెండర్ అనేది ప్రవేశపెట్టినా కూడా మీరు ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారు? 2025 సంవత్సరంలో. దీనివల్ల ఇప్పుడు 10 ఏళ్ల నుంచి వెయిట్ చేసిన విద్యార్థులు 2 నెలలు వెయిట్ చేయకుండా ఉండరు. ఇంకోటి, ఎవరో రాజకీయ ప్రోద్బలంతో విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు అని అంటున్నారు. ఇదే నిజమైతే వాళ్ళు పేరు తెచ్చుకుని ఎవరి ప్రోద్బలంతో చేయాలి అని అంటే పొద్దున్న 10ంటికో 11ంటికో రోడ్ల మీదకి వచ్చి ఇదే ధర్నాన్ని నిర్వహించి ప్రజలందరి కళ్ళలోనూ పడి సానుభూతి పొంది వాళ్ళకేదో లాభం ఉంటుందన్న ఆలోచనలో వాళ్ళు ఉంటారు. కానీ అది జరగలేదు. ఇక్కడ జరిగింది ఏంటి? పొద్దున్నే 9ంటికల్లా క్లాసులకు వెళ్ళి సాయంత్రం 5ంటి వరకు క్లాసులు అటెండ్ అయ్యి సాయంత్రం అంతా చదువుకోవడం పూర్తయిన తర్వాత రాత్రి 8 గంటలకి ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళ సమయాన్ని వేస్ట్ చేయట్లేదు, వాళ్ళు ప్రజల కళ్ళల్లో పడ్డం కాదు, వాళ్ళకున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అనే ఒకే ఒక కోరికతో ధర్నాన్ని నిర్వహించారు.
అంటే మీరు చెప్పిన 3 విషయాలు అబద్ధం. అందుకే మేము వీటిని ఖండిస్తున్నాం. విద్యార్థుల రాజకీయ పార్టీ కోరుకునేది ఒక్కటే, విద్యార్థులకు లాభం చేకూరాలని. ఇంకొక విషయం, నేను రిపోర్ట్స్ తెప్పించుకున్నాను, చూశాను. ఒకళ్ళేమో 100 కోట్లు సంపాదించాలని అనుకున్నారు, ఒకళ్ళేమో మా పార్టీకి అగైనెస్ట్గా వెళ్తున్నారు, ఒకళ్ళు పేరు తెచ్చుకోవాలని అన్నారని మీరు అన్నారు. వాళ్ళకి హాల్ టికెట్లు కానీ ఏది కూడా రాలేదు, వాళ్ళు అసలు అప్లై చేయలేదు అని అన్నారు. ముఖ్యమంత్రి గారు, మీకు ఒకటే సూట్ ప్రశ్న. ఒక వ్యక్తి ఎగ్జామ్కి అప్లై చేసినప్పుడు అవి ఎగ్జామ్స్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే డేట్ వరకు హాల్ టికెట్స్ బయటకు రావు. అండ్ వాళ్ళంతటా వాళ్ళు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎవరు పడితే వాళ్ళు చేయకూడదనే ఒక రూల్ కూడా ఉంది. అలాంటిది నేను హాల్ టికెట్ ఉందో లేదో చెక్ చేయించాను, నేను రిపోర్ట్ తెప్పించుకున్నాను అంటున్నారు. అంటే మీకున్న పవర్ని మీరు మిస్యూజ్ చేశారన్నమాట. రెండో విషయం, నిజంగా 100 కోట్లు సంపాదించాలని అనుకున్నారు అని అంటే ఇన్నేళ్ల నుంచి ఇదే అశోక్ నగర్లో ఎంతోమంది ఇన్స్టిట్యూట్లు నడుపుతున్నారు. మీరు అన్నట్టుగా 2 నెలలకు 100 కోట్లు సంపాదిస్తారు అని అనుకుందాం. అంటే 100 మంది విద్యార్థులు ఒక ఇన్స్టిట్యూట్లో ఉంటే ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి నెలకి 50 లక్షల చొప్పున వసూలు చేస్తున్నట్టుగా మీరు చెప్పారు. అంటే ఒక విద్యార్థి దగ్గర ₹1 కోటి. అంటే 100 మంది 2 నెలల్లో మీరు అన్న లెక్క ప్రకారం 100 కోట్లు వాళ్ళు సంపాదిస్తారు అని అనుకుందాం. నిజంగా 100 కోట్లు సంపాదించేవాడైతే ఇన్కమ్ ట్యాక్స్ ప్రూఫ్లో వాటిలో ప్రతి ఒక్క దాంట్లో కూడా అది డిక్లేర్ చేసే ఉంటాడు. అటువంటిది ఏదీ లేదు. మీరు అనుకున్నట్టుగా మహా అయితే ఒక ఇన్స్టిట్యూట్కి వచ్చి నెలకి 1,00,000 2,00,000 ప్రాఫిట్ ఉండొచ్చేమో. మీరు అన్నట్టుగా 2 నెలల్లో 100 కోట్లు సంపాదించడం అనేది నీతి నిజాయితీగా ఒక డైరెక్ట్గా ఎవరు కూడా చేయలేరు. ఒక వైట్ మనీ సంపాదించేవాడు ఎవడో కూడా 2 నెలల్లో 100 కోట్లు ఒక ఇన్స్టిట్యూట్ నడుపుని సంపాదించడం అనేది జరగదు. ఇవన్నీ పచ్చి అబద్ధాలు. మీకు తెలిసి చెప్తున్నారా, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్ని ఎదుర్కోలేక వీటిని ఓవర్కమ్ అవ్వడానికి ఇటువంటి అబద్ధాలు ప్రజలకు వినిపిస్తున్నారా, ప్రజల్లో సానుభూతి పొందడానికి ఇటువంటి అబద్ధపు సాక్ష్యాలు ఉన్నాయని మీరు చెప్తున్నారో మాకు తెలియట్లేదు. ఇవన్నీ మాకు ప్రూఫ్తో క్లియర్గా మా దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని